9వ అధ్యాయము 12వ వచనం చదువమ్మా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వాళ్ళారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఏడికి రావాలంటమ్మా? మరలా మీ కోటలో మళ్ళా ప్రవేశించుడి. ఏ కోట? దేవుని సన్నిధి అనే కోట. ఎందుకు నీకు అనారోగ్యము? ఎందుకు నీ జీవితంలో సంతోషము లేదు? ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన బిడ్డవే కదా, ఒకప్పుడు దేవుణ్ణి స్తుతించిన బిడ్డవే కదా. ఈరోజు ఎందుకు నువ్వు అన్ని కోల్పోతున్నావు అంటే నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయినావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మరలా నీ కోటలో ప్రవేశించు, నీకు రెండంతల మేలు నేను చేసేదను అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. చదువమ్మ తర్వాత. రెండంతల మేలు అంటే ఏంటిది? మీరు ఏది కోల్పోయినా దానికంటే రెండంతలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు మీకు తెలియజేస్తున్నానంటే దేవుడు ఈరోజు మరలా మీ కోటలో ప్రవేశించండి. మళ్ళా దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది నువ్వు ఏదన్నా కోల్పోయిండొచ్చు. ఇలా నువ్వు రిపెంటెన్స్ అయ్యి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో, ప్రభువా నా పాపాలను క్షమించి నన్ను శుద్ధీకరించి ప్రభువా, అయ్యా ఈ రంగుల లోకాన్ని చూసి మోసపోయి ఈ రంగుల లోకంలో ప్రభువా నీ సన్నిధిని విడిచి నేను తిరిగాను ప్రభువా. ఈరోజు మరలా నీ కోటలో ప్రవేశిస్తున్నా ప్రభువా, మళ్ళా నీ సన్నిధిలో నేను ప్రవేశిస్తున్నా ప్రభువా. నేను కోల్పోయిన ఆరోగ్యం, నేను కోల్పోయిన బలము, నేను కోల్పోయిన సంతోషం, నేను కోల్పోయిన సాక్ష్యాన్ని మళ్ళా నాకు దయచేయండి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు రోజు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలోకి వస్తే రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. తప్పిపోయిన కుమారుడి స్టోరీ మీకు తెలుసా? ఈ లోకము వైపు చూసినాడు, లోకంలోకి వెళ్ళినాడు. తప్పిపోయిన కుమారుడు గాయాలతోటి తిరిగి తండ్రి వద్దకు వచ్చినాడు. కానీ తండ్రి ఏమని అన్నాడా? ఏమనలేదు. నా కుమారుడు వస్తున్నాడు అని చెప్పేసి పరిగెత్తి ఆయనని ఇట్లా హగ్ చేసుకొని ఒక ఉంగరం తొడిగించి పెద్ద విందు చేసినాడండి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు. ఈరోజు నువ్వు కూడా అంతే. మరలా దేవుని కోటలో ప్రవేశించు, మరలా దేవుని వద్దకు రా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఏమన్నాడు? దేవుడు నిన్ను ఖండించాడు, దేవుడు నిన్ను తిట్టాడు. సాతాను గాడు అంటాడు నిన్ను, నువ్వు ఇంత ఘోరమైన పాపివి కదా, నీ జీవితము నాకు తెలియదా, నీ చరిత్ర నాకు తెలియదా, నువ్వు నిన్నేం చేసినావు, మొన్న ఏం చేసినావు, ఒక సెకండ్ కింద ఏం చేసినావు అని చెప్పి సాతాను గారు నిన్ను అంటుంటాడు. నేను ఒక మాట చెప్తున్నా, సాతాను గారి మాట వినకు. మన బాధ ఏంటంటే ఆల్రెడీ నరకము వాని కోసం తయారు చేయబడ్డది. నేను ఒక్కొన్ని నరకానికి ఎందుకు వెళ్ళాలా, దేవుని పిల్లలను కూడా నేను నరకానికి తీసుకెళ్తా అని చెప్పి ఒక ఆశతో ఎవరిని మింగుదామా అని చెప్పి తిరుగుతున్నాడంట వాడు. అందుకొని నేను అంటున్నా, నువ్వు ఎటువంటి ఘోరమైన పాపివన్నా కావచ్చు. ఇప్పుడు ఏమైనా తప్పు చేసినావండి, ఏమైనా తప్పు చేసినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చినావు అనుకో, తల్లి దగ్గరకు వచ్చినావు అనుకో, డాడీ నన్ను తప్పు చేసిన డాడీ, మమ్మీ నన్ను ఈ తప్పు చేసిన మమ్మీ అంటే మీ తల్లిదండ్రులు ఏమంటారు? కొడతారా, తిడతారా, చంపేస్తారా? నాన్న నెక్స్ట్ టైం చేయొద్దు నాన్న ఇటువంటి పనులు అని చెప్పేసి అంటారు మీ తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రేమ అంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది ఆ ప్రేమ. ఈరోజు నువ్వు లోకంలో పాపంలో తిరుగుతున్న వ్యక్తి ఏమో ఉండొచ్చు. ఆ తప్పిపోయిన కుమారుడు దేవుని వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఏమనలేదంట. ఈరోజు నీవు వచ్చినా కూడా దేవుడు నిన్ను ఏమనడు. దేవుని దగ్గర ఈ లోకంలో ఉన్నామనుకో, వాడు ఇంకా నిన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్ళి నీ ఆరోగ్యమైన నీది సమస్తము వాడు దోచుకుంటాడంట. సాతాను గాడు ఎందుకు వస్తాడంట? దోచుకోవడానికి, చంపేయడానికి వస్తాడు వాడు. ఈరోజు నువ్వు మరలా నీ కోటలో ప్రవేశించు, మరలా తిరిగి దేవుని యొద్దకి రా. ఈరోజు నువ్వు దేవుని యొద్దకి రాలేవనుకో, సాతాను గారు నీ జీవితం ఏం చేస్తాడో తెలుసా? నేను ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్ళి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తాడు వాడు. ఈరోజు నువ్వు దేవుని వద్దకి రా. దేవుడు నువ్వు కోల్పోయిన సమస్తం హ్యాపీనెస్, ఆరోగ్యము, బలము, శక్తి,
నీ సాక్ష్యము, నువ్వు ఏది కోల్పోయి ఉన్నావు, నువ్వు నీ జాబ్ కోల్పోయి ఉన్నావా, ఆ జాబ్ కూడా దేవుడు నీకు ఇస్తాడు. అనారోగ్యంగా ఉన్నావా, ఏ అనారోగ్యం ఉంది, క్యాన్సర్ వచ్చిందా, ట్యూమర్ వచ్చిందా, ఇంకా చెప్పుకోలేని బాధలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ దేవుని యొద్దకు తీసుకురా. నీకు మరలా నూతన బలము, మరలా నీ ఆయుష్ను పెంచి నీకు కావలసిన సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు నా దేవుడు. మనము ప్రార్థన చెయ్యక, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనని స్వస్థపరుస్తాడు. మీరు నా నామంలో ఏమీ అడగలేదు కాబట్టి తండ్రి మీకు ఇయ్యలేదంటాడు దేవుడు. కాబట్టి మనం అడిగే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దేవుడు నిన్ను గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబు